లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం జరుగుతుంటే ఏం చేస్తున్నారు? నాపై పార్టీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుంటే ఎందుకు నోరెత్తలేదు? అన్నింటికి నేనే స్పందించాలా? మీరంతా ఏం మాట్లాడరా? ఎవరెవరేంటో చిట్టా అంతా నా దగ్గరుంది. తీరు మార్చుకోకపోతే సీరియస్ యాక్షనే. ఇది జనరల్ బాడీ మీటింగ్లో పవన్ పవర్ఫుల్ డైలాగ్స్. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జనసేన జనరల్ బాడీ మీటింగ్ వాడి వేడిగా సాగింది. ముఖ్యంగా నేతల తీరుపై ఓ రేంజ్లో మండిపడ్డారు పవన్. లడ్డూ వ్యవహారంపై వైసీపీ విష ప్రచారం చేస్తున్నా ఎందుకు ఎవరూ తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. అన్నింటికీ నేనే మాట్లాడాలా? అలా అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా మీరెందుకున్నారంటూ నిలదీశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్లో పడొద్దని సూచించారు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతాయని హెచ్చరించారు. సిద్ధాంతపరంగా అంశాల ఆధారంగా మాట్లాడాలని, వ్యక్తిగత వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. మరోవైపు ఓ ఎంపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విదేశాల్లో కూర్చుంటే ప్రజా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేసిన పవన్ ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. టీడీపీ ర్యాలీలకు జనసేన నాయకులు హాజరవుతున్నారని, మరి మీరేం చేస్తున్నారంటూ ఎంపీని నిలదీశారు. పార్లమెంట్లో ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించినట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారు. అందరి చిట్టా తన దగ్గర ఉందని హెచ్చరించారు. ఒకానొక దశలో ఆవేశంగా మాట్లాడుతూ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ మీరేం చేస్తారో రిపోర్ట్ ఇవ్వండి అంటూ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి ఆదేశాలిచ్చారు. మరోవైపు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ప్రత్యేకంగా చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో 32 మంది సభ్యులతో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అరవ వ్యవహారంలో కమిటీ రిపోర్ట్ బట్టి చర్యలు ఉంటాయని క్లారిటీ కూడా ఇచ్చారు. 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టి మార్చి 14 ఆవిర్భావ దినోత్సవంలోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఈ మీటింగ్ వాడివేడిగా సాగినట్లు నేతలు చర్చించుకుంటున్నారు.